నమస్తే, వెల్కమ్ టు విజిల్. గత 15 రోజుల క్రితం గన్నవరంలో భూ సమస్యలకి సంబంధించి అక్కడ బాధితులతో విజిల్ న్యూస్ ఒక ఇంటర్వ్యూ ప్రసారం చేయడం జరిగింది. గతంలో ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు పట్టించుకుంటే మా సమస్యకి పరిష్కారం 10 నిమిషాల్లో దొరుకుతుంది అని బాధితులు వాపోయారు. దీనిపై విజిల్ ఛానల్ వీడియో ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి అనే మీద మేము ప్రసారం చేయడం జరిగింది. ఆ ప్రయత్నమే విజిల్ చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు ఖండిస్తూ స్పందించారు. ప్రజాస్వామ్యంలో స్పందించడం అనేది ప్రజాస్వామ్య ప్రాథమిక లక్షణం. స్పందించినందుకు విజిల్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం. ఈ సమస్య ఏంటి అసలు? ఈ 550 కుటుంబాలకి కూడా ఎయిర్పోర్ట్ ఎక్స్పాండ్లో భాగంగా చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో పాటు అప్రూవల్ లేఅవుట్లో ఉన్న వెంచర్లో ఉన్న స్థలాలు కూడా వారి పార్కులు, వారి స్థలాలు స్వాధీనం చేసుకున్నారు. మాకు వేరే చోట కేటాయించకుండా, మా సమస్యకి పరిష్కారం తీసుకురాకుండా సంవత్సరాల తరబడి మేము అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా అధికారులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, మా సమస్యకి పరిష్కారం రావడం లేదు అనేది బాధితుల వాదన. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఒకసారి మనం చూడొచ్చు. ఎమ్మెల్యే యార్లగడ్డపై అసత్య ప్రచారం, తర్వాత అసెంబ్లీలో ఎయిర్పోర్ట్ నిర్వాసితుల గురించి మాట్లాడిన యార్లగడ్డ. అంతకుముందు గతంలో విజిల్ ఏదైతే ఇంటర్వ్యూ ప్రసారం చేసిందో దానిలో ఉన్న ఒక క్లిప్పింగ్కి అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాన్ని యాడ్ చేసి ఈ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ అసలు ఎవరైతే బాధితులు మన స్టూడియోకి వచ్చారో ఆ బాధితుల గురించి మాట్లాడారా లేదా అనేది కూడా ఈ వీడియోలో ఒకసారి మనం విందాం. గన్నవరంలో భూ బాధితులు పెరిగిపోతున్నారు. ఎక్స్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే పట్టించుకుంటే సమస్యకి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కాకపోతే ఏళ్ల తరబడి ఆ సమస్య కంటిన్యూ అవుతుంది. సో ప్రభుత్వం స్పందించి ఎవరైనా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా సమస్యను కనుక ఒక్క నిమిషం దృష్టి పెడితే 10 minutesలో సొల్యూషన్ దొరుకుతుందని మా ఆశ అండి. ఓకే. సో ఇది ఏంటంటే అన్ని ఇంటర్ రిలేటెడ్. ఎమ్మెల్యే దృష్టి సారిస్తే పని అయిపోతుంది. ఎమ్మెల్యే వల్ల కాలేదు కాబట్టి మీరు మినిస్టర్ దాకా, ప్రభుత్వం దాకా గవర్నమెంట్ దాకా రావాల్సి వస్తుంది, అధికారి దాకా. ఎమ్మెల్యే వల్ల కాకపోవటం కన్నా మాకున్న నాలెడ్జ్ ప్రకారం అండి ఎమ్మెల్యేనే అడ్డుకుంటున్నారు తన పర్సనల్ ఈగోతో అనేది. యార్లగడ్డ వెంకటరావు ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం 835 ఎకరాలని ఎక్వైర్ చేశారు అధ్యక్ష. దావాజిగూడెం, అల్లాపురం గ్రామాల్లో, అజ్జంపూడి గ్రామాల్లో ఇచ్చిన రైతు సోదరులు ఇంకా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి సభ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నా అధ్యక్ష. దావాజిగూడెం గ్రామంలో 423 ఇళ్లను విమానాశ్రయం వ్యవస్థలో తీసుకోగా వారి పునరావాస కోసం R&R కాలనీ ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి 5 సెంట్లు స్థలం ఇచ్చారు. కానీ ఆ కాలనీలో మౌలిక వసతులు కూడా కనీస స్థాయిలో కూడా మొదలుపెట్టిన పరిస్థితి అధ్యక్ష. మౌలిక సదుపాయాలు కల్పించే నిమిత్తం 80 కోట్లు అవసరం అధ్యక్ష. దీనికి బడ్జెట్ కేటాయించాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. ఆ ఇళ్లు కోల్పోయి 423 మందిలో దాదాపు 300 ఎస్సీ కుటుంబాలు అధ్యక్ష. రెక్కాడితే కంటే ఒక్కడిని పరిస్థితిలో కూలీ పనులకు వెళ్లే వాళ్ళకి కూడా ఇవాళకు కూడా ఒక్కొక్కరికి 9 లక్షలు ఇస్తారని ఆ రోజు ప్రభుత్వం వాగ్దానం చేసింది అధ్యక్ష. ఆ 59 కోట్లు కూడా ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అలాగే దావాజిగూడెంలో మైక్రో కాలువ నిర్మాణం కోసం తొలగించిన 45 ఇళ్లకి ప్రభుత్వం వాగ్దానం చేసిన అద్దె కూడా 50,000 రూపాయల చొప్పున చెల్లించాలి అధ్యక్ష. అది కూడా ఇవ్వని పరిస్థితి అధ్యక్ష. కౌలు విషయానికి వస్తే ఎయిర్పోర్ట్కి ఇచ్చిన తర్వాత 2వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం వరకు ఆ 6 సంవత్సరాలు కౌలు ఇవ్వని పరిస్థితి అధ్యక్ష. మన తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని సంవత్సరాలు ఇచ్చారు అధ్యక్ష. 10వ సంవత్సరం కూడా ఇంకా కౌలు పెండింగ్ లో ఉంది అధ్యక్ష. దీనికి ఒక 27 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లు కూడా నేను వెళ్ళడం మానేశాను అధ్యక్ష గత సంవత్సర కాలంగా. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీలో కూడా అంతా విజయవాడ వాళ్ళు, వేరే జిల్లా వాళ్ళు ఉన్నారు తప్ప గన్నవరం వాళ్ళు లేని పరిస్థితి అధ్యక్ష. వీళ్ళే రోజు మా ఆఫీస్కి వచ్చే పరిస్థితి అధ్యక్ష. వీళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది అధ్యక్ష. ఎయిర్పోర్ట్కి ఎవరైతే ల్యాండ్లు ఇచ్చారో వాళ్ళల్లో కొంతమందికి ఆగిపోయిన పరిస్థితి. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు వేచి చూశారు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అసెంబ్లీలో మాట్లాడి, సంబంధిత మంత్రితో మాట్లాడి ఎట్టకేలకు వాళ్ళ పట్టాలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఎన్నాళ్ళు లేట్ అయినందుకు మన్నించమని కోరుతూ వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చాం. అలాగే సీతారామ స్వామి టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ భూములు కూడా అడంగల్లో రికార్డులు మార్చి దుర్మార్గమైన రీతిలో, అలాగే ఈరోజు సినిమా కృష్ణరాజు గారిది కూడా కొంత పొలం ఉంటే ఆయనకు కూడా ఇచ్చిన పరిస్థితి. అందరికీ పట్టాలు ఇచ్చాం. కేవలం 9 ఎకరాలు ఉంది. ఆ 9 ఎకరాలకు సంబంధించిన సమస్య కొన్ని కోర్టులో ఉన్నాయి, కొన్నేమో 12 సెంట్లు కూడా లేకపోవడం వల్ల వాళ్ళకి ఇవ్వని పరిస్థితి. స్థానిక ఎంఆర్ఓ గారికి చెప్పా, 2-3
రైతులను కలిపి 12 సెంట్లు కన్నా ఎక్కువ చేస్తే కలిసి ఫ్లాట్లు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. అలాగే ఇంకో చిన్న సమస్య ఉంది, అది 2-3 వెంచర్లకు సంబంధించింది ఒకటే పెండింగ్ ఉంది తప్ప మిగతా అందరి సమస్యలు ఈ రోజుతో పరిష్కారం అయిపోయింది. ఓకే, ఇది ఎమ్మెల్యే గారు మాట్లాడింది. అంటే విజువల్స్ ప్లే అయినంత వరకు, ఆ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేంత వరకు కూడా వీరు అసెంబ్లీలో మాట్లాడింది కాదు. ఎవరితో అయితే ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ భూములకు సంబంధించి పట్టాలన్నీ మేము కేటాయించేసాము, కొన్ని మాత్రమే పెండింగ్లో ఉన్నాయి, ఆ 2-3 వెంచర్లకి సంబంధించిన కోర్టులో కేసులు నడుస్తున్నాయి, ఇవి మాత్రమే సమస్యల్లో ఉన్నాయి తప్ప, పెండింగ్లో ఉన్నాయి తప్ప మిగిలిన వాళ్ళన్నిటినీ కూడా మేము సాల్వ్ చేశాము అని అంటున్నారు. మరి వీళ్ళ గురించే మాట్లాడారా, వీళ్ళ సమస్యకి ఒక పరిష్కారం దొరికిందా అనేది మనం ఒకసారి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వేదవతి గారు రండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు వీడియో మీరు కూడా చూసారు కదా? అవునండి. ఇది ఎమ్మెల్యే యార్లగడ్డపై అసత్య ప్రచారం అని చెప్పి మీరు చేసిన వీడియో మా విజిల్ స్టూడియోలో చేసింది. ఆ క్లిప్పింగ్ యాడ్ చేసి ఆయన అసెంబ్లీలో ప్రస్తావించిన సందర్భాన్ని, ఆ మిగిలిన సందర్భాలను కూడా యాడ్ చేసి వీడియో పెట్టారు. అసత్య ప్రచారమా వాస్తవమా? అసలు ఏంటండి మీ సమస్య? మీకు సొల్యూషన్ దొరికిందా? సొల్యూషన్ దొరకలేదండి. రెండోది, మేము అసత్య ప్రచారం ఏమీ చేయలేదు. మా దగ్గర క్లియర్ ఎవిడెన్స్లు ఉన్నాయి. మేమేం మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడిన దానిలో ఎక్కడ కూడా మా రియల్ ఎస్టేట్ వెంచర్లో పోయిన 552 ప్లాట్ల గురించి మాట్లాడలేదు. తర్వాత వెనకాల వాయిస్ ఓవర్లో నేను ఆ వీడియోలో చూశానండి, వాళ్ళు చెప్పింది. ఒకవేళ మేము ఎక్కడైనా పొరపాటు పడ్డామని మేము రీకలెక్ట్ చేసుకున్నాము. ఎక్కడ మేము తప్పుగా కానీ పొరపాటును కానీ చెప్పలేదు. 100% మేము 11 years నుంచి ఏదైతే మేము ఫేస్ చేశామో ఎగ్జాక్ట్గా అదే మాట్లాడాము. మా గురించి ఆయన ప్రస్తావించలేదు. చివరిలో ఆయన ముందు మాట్లాడినవన్నీ కూడా వేరే వేరే ఇష్యూస్, చివరిలో 2-3 వెంచర్లు అని మెన్షన్ చేశారు. మేమేమంటున్నాం, మా వెంచర్లో ఉన్న పార్కులు, రోడ్లు ఈ ప్రభుత్వం వచ్చాక కూడా గత 2024 నవంబర్, అక్టోబర్ నెలల్లో కూడా కొన్ని రిజిస్ట్రేషన్స్ చేశారు అక్రమంగా అని చెప్పాం. నిజంగా మా మీద శ్రద్ధ ఉంటే 24 అంటే 2024 ఈ గవర్నమెంట్ వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక, 2018-19లో జరిగింది అన్నప్పుడు సరే, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది, మేము దాని గురించి కూడా ఏమంటున్నామంటే మొత్తం తీయండి. అలాగే మీరు వచ్చాక, ఈ ఎమ్మెల్యే గారు వచ్చాక కూడా మరి రీసెంట్గా మేము అధికారులకి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, ఇలా జరగచ్చు, దీన్ని అడ్డుకోండి, గతంలో జరిగిందని. అయినా సరే జరిగింది. 2024 నవంబర్, అక్టోబర్లో రిజిస్ట్రేషన్స్ కూడా జరిగినాయి. అంటే చేతులు మారింది. మాకున్న పార్కులు, రోడ్లు నిజంగా శ్రద్ధ ఉంటే, ఆయన పట్టించుకుంటే ఈ విషయంగా అలా చేసిన వాళ్ళకి ఈయన ఎక్కడ బయటికి తీశారు? ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, అన్యాయం చేసిన వాళ్ళ గురించి కూడా ప్రస్తావించాలి కదా, మా గురించి మాట్లాడినట్లయితే అంటారు మీరు. అవును. తర్వాత ఎవరి ప్రయోజనాలు కాపాడాలి ప్రభుత్వం? మేము బాధితులం. మా ల్యాండ్ ప్రభుత్వానికి కావాలన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మా ప్రయోజనాలను కాపాడాల్సింది పోయి ఎవరిని వీళ్ళు సమర్థిస్తున్నారు, వెనకేసుకొస్తున్నారు అంటే వాళ్ళని బయట పెట్టట్లేదు అని అంటే మేము ఇన్నిసార్లు చెప్తున్నాం. మేము ఆల్రెడీ సిఆర్డీఏకి ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఉన్నాయి, ఎంఆర్ఓకి ఇచ్చినవి ఉన్నాయి, సబ్ రిజిస్ట్రార్కి ఇచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ లేక జరగలేదు, ఇంటెన్షనల్గా చేశారు. ఇంటెన్షనల్గా చేసినప్పుడు మా మీద శ్రద్ధ ఉంటే, మా గురించి పట్టించుకుంటున్నారు, మా విషయంలో అడ్డుపడట్లేదు. ఆ వీడియోలో నేను క్లియర్గా చూశాను, నేను అన్న మాటకి పెట్టారు. అదే నిజమైతే వాళ్ళందరినీ బయట పెట్టండి. మీ చేతిలో ఉంది అధికారం, అధికారం మా చేతిలో లేదు. మా చేతిలో అధికారం లేకపోయినా మేము కోర్టుకు వెళ్ళి అలాంటివన్నీ ఆపండి అని తేగలిగాం. అధికారం ఉన్న మీరేం చేశారు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ అమల్లో ఉండగానే కాంపౌండ్ వాల్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి వేశారని అంటున్నారు. అందులో వాస్తవం ఉందా? ఆ కోర్టులో కేసు ఉండగానే వేశారండి. తర్వాత మేము కంటెంప్ట్కి వెళ్ళాము. ఇది జరిగిందండి. కంటెంప్ట్లో ఏంటంటే వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కోర్టులో కేసులు వచ్చినా మేమేమన్నాము, 2024లో జీవోలు ఏవైతే మీరు గతంలో 2 ప్రభుత్వాలు అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2018లో ఒకటి ఇచ్చారు, 2020లో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇచ్చారు, ఇవి అమలు చేయమన్నాం. మీ ఆన్సర్ చెప్పండి అంటున్నాం. ఇందులో అసత్య ప్రచారం ఏముందండి? కోర్టులో మీరు ఆన్సర్ చేయట్లేదంటే మీరు ఇక్కడ లోకల్గా మీరు పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే కరెక్ట్గా అది ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేది. ఓకే. అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు ఆయన స్వార్థానికి మీకు భూములు కేటాయించలేదు అనే వాదన కూడా మీరు అప్పుడు చేశారు. ఏం చేశారు ఆయన అప్పట్లో?
ఆయన ఏమీ మాకు భూములు కేటాయించలేదండి. అసలు ఆయన పదవిలో లేనప్పుడు మేము కొనుక్కున్నాం. రియల్ ఎస్టేట్ వెంచర్లో డైరెక్ట్గా మేము రియల్టర్స్ దగ్గర నుంచి పర్చేస్ చేసాం. డిఫరెంట్ టెన్యూస్ అంటే 11, 12, 13 బైఫర్కేషన్కి ముందు బైఫర్కేషన్ అయిపోయిన కొత్తలో. అప్పటికి మాకు నాలెడ్జ్ లేదు, ఎయిర్పోర్ట్ ఏదో ఎక్స్పాన్షన్ వస్తుంది, ఇది ఒక ఇంటర్నేషనల్ అవుతుందని మాకు తెలియని కాలంలో మేము కొనుక్కున్న తర్వాత మై పోతాయి అనుకున్నాక గవర్నమెంట్ మాతో మీడియేషన్ ఎప్పుడు చేశారండి? పూలింగ్ మాకు వద్దు అని మేము కోర్టుకు వెళ్ళాం. మాకు అన్యాయం జరుగుద్ది పూలింగ్ పద్ధతిలో అని. మాకు యాక్ట్ ప్రకారం మాకు కరెక్ట్గా ఫాలో చేయమని ఆర్డర్స్ తెచ్చుకున్నాక మేము ఆ పనులు చెయ్యనివ్వనప్పుడు పబ్లిక్గా మీడియేషన్ జరిగింది. ఇదేదో రహస్యంగా మేము ఎక్కడ కూర్చొని సెటిల్మెంట్లు చేసుకోలేదు. ఎందుకంటే మేము రియల్గా ఓనర్స్. ఓకే, అది మా హార్డ్ కోర్ ఎర్న్ మనీ అండి. మేము కష్టపడి ట్యాక్సులు కట్టి మా జీతాల్లోంచో లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్లోంచో కొనుక్కున్నాం. సో మేము పబ్లిక్గా మీడియేషను గవర్నమెంట్తో ఎంఆర్ఓ ఆధ్వర్యంలో, ఆర్డీఓ ఆధ్వర్యంలో, ఇంకా చెప్పాలంటే విజయవాడలో జాయింట్ కలెక్టర్ గారి దగ్గర మాకు మీడియేషన్ జరిగింది. అదంతా వీడియో రికార్డింగ్ ఉంది. అక్కడ ఏ పొలిటీషియన్ లేరు ఆ రోజున, ఓన్లీ అఫీషియల్. అంటే వెనకాల ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఆన్ ద ఫేస్ గ్రౌండ్ లెవెల్లో మేము రియల్టర్స్ని కానీ ఎవరిని ఎంటర్టైన్ చేయలేదండి, పొలిటీషియన్స్ని కానీ. ఆ రోజున అధికారులు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక వీడియో రికార్డింగ్లో మీటింగ్ జరిగిందంటే మాతో మీడియేషన్ చేసినప్పుడు మేము చెప్పాం పూలింగ్లో మాకు నష్టం, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ ప్లాట్స్. సో మేము ఆ పద్ధతిలో ఇవ్వం. వాళ్ళు ఆ రోజు మాతో 30% అయితే ఇస్తారా, అమరావతిలో 40% అయితే ఇస్తారా అని మీడియేషన్ చేసింది ఎవరు? ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్. సో హయ్యర్ అఫీషియల్స్ దగ్గర జరిగే మీటింగ్లో అది వీడియో రికార్డింగ్ ఉందండి. గవర్నమెంట్ కేటాయిస్తున్నట్టు భూమి పూజ చేసింది ఎవరి ఆధ్వర్యంలో? ఆర్డీఓ గారు వచ్చారండి, సర్వేయర్లు వచ్చారు, ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ అంతా వచ్చారు, తర్వాత ఎమ్మెల్యే కూడా వచ్చారు. ఏ ఎమ్మెల్యే అప్పుడు ఎవరున్నారు? అప్పుడు వంశీ గారు ఉన్నారండి, వల్లభనేని వంశీ గారు. సో ఆ రోజున కూడా ఏంటంటే మాకు అది అయిపోగానే మాకు చెప్పిన విషయం హడావుడిగా ఎందుకు చేశారో కూడా చెప్తాను. ఆల్రెడీ డ్రైన్ బ్లాక్ అయిందండి. బుద్ధవరం మొత్తం తీసేసి ల్యాండ్ లెవెలింగ్ చేసే ఎయిర్పోర్ట్ రన్వే కోసం కాంపౌండ్ వాల్ కడుతున్నారు వాళ్ళు, బుద్ధవరం విలేజ్. ఆ డ్రైన్ అంతా దావాజిగూడెంలో ఉన్న ఇళ్లల్లోకి వచ్చేస్తుంది. ఆ ఇళ్ళు వెకేట్ చేయటానికి ఇంకా అప్పటికే వాళ్ళకి సెటిల్మెంట్ అవ్వాలి. సో ఇప్పుడు మా దానిలోంచి ఆ డ్రైన్ తీయాలంటే మేము యాక్సెప్ట్ చేయాలి, అడ్డుపడ్డాం ప్రొక్లైనర్స్ వచ్చాక. ఆ డ్రైన్ తీయటం కోసం మీకు ఇక్కడ భూమి పూజ కూడా చేశాం కదా, డ్రైన్ తవ్వుకొనివ్వండి అనే రిక్వెస్ట్ పెట్టారు. సో మేము ఆ రోజు కోర్టులో కేసులు ఉన్నా కూడా హ్యుమానిటేరియస్ గ్రౌండ్స్, ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ ఇళ్లల్లోకి వస్తే రకరకాల వైరస్లు, బ్యాక్టీరియా స్ప్రెడ్ అయితే అది అందరికీ వస్తుంది. ఆ ఒక్క 50 ఇళ్ళో 100 ఇళ్ళో కాదండి, మొత్తం విజయవాడ, గన్నవరం మొత్తం స్ప్రెడ్ అవ్వచ్చు. సో మేము ఈ హ్యుమానిటేరియస్ గ్రౌండ్స్లో పబ్లిక్ ఇంట్రెస్ట్తో మేము ఆ రోజు డ్రైన్ తవ్వుకోవడానికి, కొంతవరకే తవ్వుకోవడానికి, జస్ట్ కొంచెం తవ్వుకోవడానికి పర్మిషన్ ఇచ్చాం. బట్ ఆ తర్వాత మేము దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కోర్టులో కేసెస్, ఎందుకంటే వీళ్ళు ఏం మూమెంట్ లేదు, మాకు చేస్తానన్న ప్రామిస్ చేయనప్పుడు మేము అడ్డుకున్నాం. సో ఇప్పుడు మా దానిలోంచి డ్రైన్ వెళ్ళట్లేదు, తవ్వారు కానీ మేము పెట్టనివ్వలేదు, సాల్వ్ చేయమని అడిగాం. ఓకే, అయితే ఎమ్మెల్యే గారు మీ విషయానికి స్పందించి అసెంబ్లీలో మాట్లాడలేదు? మా విషయం మాట్లాడలేదండి. మొత్తం మీరు ఆ వీడియో నేను అప్పుడు చూశాను, ఆయన అసెంబ్లీలో మాట్లాడతారు ఎమ్మెల్యే అన్నప్పుడు మేము చాలా ఇంట్రెస్ట్గా ఆ రోజు నేను లైవ్ చూశాను, మాట్లాడలేం. మళ్ళీ రిపీటెడ్గా నేను అది చూశాను, రీసెంట్గా వాళ్ళు పెట్టినప్పుడు కూడా చూశాను. నేను అప్పుడే చెప్పాను, మా వాళ్ళందరూ కూడా అడిగారు ప్లాట్ ఓనర్స్, మేడం మంది మాత్రమే మాట్లాడలేదేంటి అనేసి. మా రియల్ ఎస్టేట్ వెంచర్స్ గురించి ఆయన ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు మేము అసత్య ప్రచారం అనేది చేశాము అని వాళ్ళు చెప్తున్నారు కదండి, దీనిలో మాకెలాంటి అభ్యంతరాలు లేవు ఎవరితో మాట్లాడడానికైనా. మేము వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం, ఆయన ఇంట్రెస్ట్గా మాట్లాడలేదు, మేము హర్ట్ అయ్యామని నిజం చెప్పాలంటే, ఎందుకు వచ్చామా అని హర్ట్ అయ్యాము. నేను అదే మాట్లాడాను. ఇప్పుడు మేము చెప్తున్నాం అండి, ఆయనకి గనక సాల్వ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండి ఆయనేమీ అడ్డుపడకపోతే కలెక్టర్ గారు, ఆయన లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మా వెంచర్ దగ్గరకు వస్తే మేము కూడా వస్తాం, పబ్లిక్గానే కూర్చొని మాట్లాడుకుందాం. ఈ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన మీడియేషన్ చేస్తాను అంటే అధికారులకు ఉన్న సమస్య ఏంటి? అంటే ఆయన ఇంటర్వెన్షన్ లేదు అంటున్నారు కాబట్టి అధికారులు ఎందుకు చేయట్లేదు, మేమెందుకు సొల్యూషన్ వైపు వెళ్ళలేకపోయాము అనేది ఆయనే మీడియేషన్ చేయమనండి. ఎమ్మెల్యే గారిని మా వెంచర్ దగ్గరికి రమ్మనండి, మేము మీటింగ్ అరేంజ్ చేస్తాం, మాకు ఇన్ఫార్మ్ చేస్తే అందరం పబ్లిక్గానే కూర్చుందాం, మాట్లాడుకుందాము, సొల్యూషన్ వెతుకుదాం. అల్టిమేట్గా కావాల్సిన సొల్యూషను
మాకైనా గవర్నమెంట్కైనా. ఆయన ఒకటే అంటున్నారు, నేను వాళ్ళ గురించే పోరాడుతున్నాను, వాళ్ళ సమస్యలన్నీ నేను క్లియర్ చేస్తున్నాను, మొత్తంగా ఉన్నది 2-3 వెంచర్లకి సంబంధించి అవి కూడా కోర్టులో ఉన్న కేసులకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి తప్ప అందరి క్లియర్ చేశామని అంటున్నారు ఆల్రెడీ. లేదండి, కోర్టులో ఉన్న కేసులు కాదు. 2018లో గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో జీవో పూలింగ్ చేయండి ఈ ప్లాట్ ఓనర్స్కి ఇవ్వడానికని, అందులో ఆర్పి కన్స్ట్రక్షన్స్, ఎంజీ బ్రదర్స్, ఆదిత్య ఇన్ఫ్రా, విజయసాయి అని 4 వెంచర్లు మెన్షన్ చేశారు. ఇది గవర్నమెంట్ ఆర్డర్లో మెన్షన్ చేశారు. ఇవాళ ఆర్పి కన్స్ట్రక్షన్లో ఎవరికి ఇచ్చారు? మొత్తం ల్యాండ్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళింది. దానికోసం పోరాటం చేస్తున్న ఆయన ఎన్ని కేసులు పెట్టుకున్నారో ప్రభుత్వం, 2 ప్రభుత్వాల్లో కూడా రీసెంట్గా ఆయన ఎక్స్పైర్ అయ్యారండి. ఎంత బాధగా ఉంటుందండి. అసలు వీళ్ళకి తెలియదు అసలు అక్కడ ఏం జరిగిందని. మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్, రియల్టర్స్ కలిసి అది వ్యవసాయ భూమి, అప్రూవ్డ్ లేఅవుట్ కాదు అది. సో అది వ్యవసాయ భూమి కింద చూపించేసి రియల్టరే మొత్తం క్లెయిమ్ చేసేసుకున్నాడు. ఆ ప్లాట్ ఓనర్స్లో ఒక్కళ్ళకి కూడా రాలే, వాళ్ళ దగ్గర ఉన్నది డాక్యుమెంటే, కానీ వాళ్ళ స్థలం అక్కడ లేదు, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయింది. మిగిలిన 3 వెంచర్స్ కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్. మేము గట్టిగా కోర్టులో ఫైట్ చేస్తున్నాం కాబట్టి మా యాగిని చెప్పాలంటే, లేదంటే అవి కూడా కబ్జాలు చేసేసేవాళ్ళు. ఎందుకంటే పార్కులు, రోడ్లు చేసిన వాళ్ళు మా సొంత ల్యాండ్ చేయరా అండి? సో ఇదంతా తేలాలి అని అంటే మా దగ్గర ఉన్న ఎవిడెన్స్తో మేము వస్తాం. మేము ఏదైతే చెప్తున్నామో దానికి పక్కా ఎవిడెన్స్ మేము ప్రొడ్యూస్ చేస్తాం. మాకున్న జీవోలా లేదా మా కోర్టు కేసుల్లో అసలు ఏమి ఇచ్చారు, గతంలో ఉన్న సబ్ కలెక్టర్ కానీ అంటే కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్సర్ చేశారు కోర్టులో కంటెంప్ట్లో. మేము కంటెంప్ట్ చేయట్లేదు, బట్ మేము వీళ్ళకి సొల్యూషన్ వెతికాము, ఇలా ఇస్తాము ల్యాండ్ అని. అలాగే సిఆర్డిఏ కమిషనర్ ఇచ్చారు, మేము అక్కడ ఇస్తామని. సో ఇవన్నీ కూడా మేము తెస్తాం. మీరు వినండి, గవర్నమెంట్ ఎందుకు చెయ్యట్లేదు, మాట మారుస్తుంది ప్రభుత్వ అధికారులు, ఎక్కడ లోపం ఉందో మీ ఆధ్వర్యంలోనే కూర్చుందాం. మేమైతే ఈ విషయాన్ని ఫైనల్గా చెప్తున్నా అండి, మీ ఆధ్వర్యంలోనే. ఎందుకంటే మేము మిమ్మల్ని అన్నారు కాబట్టి మీ ఆధ్వర్యంలోనే మా వెంచర్లో కూర్చుందామండి. కూర్చుని పబ్లిక్గానే మాట్లాడుకుందాం. అధికారులను కూడా పిలవండి, మేము కూడా వస్తాం, సొల్యూషన్ వెతుకుదాం. ఏది అబద్ధం నిజం తేలిపోతుంది. ఓకే అండి, విషయం అయితే అది. మాకు ఏమాత్రం న్యాయం జరగలేదు, అసలు మా గురించే ఎమ్మెల్యే గారు మాట్లాడలేదు అని బాధితుల వైపు సమాధానం వస్తోంది. యార్లగడ్డ వెంకట్రావు గారు, ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, అన్ని సమస్యలు ఎవరైతే భూ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది, 2-3 వెంచర్లకి సంబంధించే అన్నవాడు మా గురించి కాదు అని అంటున్నారు. చూద్దాం, ఇప్పుడే వేదవతి గారు ఏదైతే చెప్పారో ఆ సమస్య ఎక్కడైతే ఉందో అక్కడే సొల్యూషన్ కూడా వెతుకుదాం. ఎమ్మెల్యే గారు వస్తే ఆ లోకల్ ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళందరినీ పిలిచి బాధితులను కూడా మేము కూడా వచ్చి కూర్చుంటాము, సమస్యకు అప్పుడే మీరు పరిష్కారం చూపండి అని చెప్పి మాట్లాడుతున్నారు. చూద్దాం ఎలా ఈ బాధితులకి ఈ సమస్యకున్న సొల్యూషన్ దొరుకుతుంది, ఎమ్మెల్యే గారు ఈ విషయంలో ఇంకొంచెం ఇన్వాల్వ్మెంట్ చూపిస్తారా లేదా అనేది. థ్యాంక్ యూ.